కుదరకుండా నేను ఈ బ్యాచ్ స్టూడెంట్ ని సార్ అంటే మీరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని రికార్డ్ చేసి పెడతాం. సో మధు, రికార్డ్ స్టార్ట్ చేసావా? ఎస్ సార్. ఓకే. సో ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ లైవ్ రికార్డింగ్ ని యూట్యూబ్ లో మేము అప్లోడ్ చేసి లింక్ గ్రూప్ లో ఇస్తాము. మీరు కూడా కంఫర్టబుల్ గా వినొచ్చు. సార్ ఒక్కసారి విన్నా వొకాబులరీ ఉండట్లేదు అనుకునే వాళ్ళు 4-5 సార్లు వినండి, ఏం ప్రాబ్లం లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. యూ కెన్ కంఫర్టబుల్లీ లిజన్ 2 or 3 times అండ్ కంఫర్టబుల్లీ లెర్న్ ద లాంగ్వేజ్. సరే, ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ బ్యాక్ టు ద వొకాబులరీ. సో మెటీరియల్ ఉన్న వాళ్ళు మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. మెటీరియల్ లేని వాళ్ళు జస్ట్ స్క్రీన్ మీద చూస్తూ నోట్ చేసుకోండి. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఒకసారి, తర్వాత ఈ లింక్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత. సో ఐ థింక్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది కదా, రైట్. సో లాస్ట్ వర్డ్ ఒకసారి మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసామో చూద్దాం. ఎక్కడుంది ఇది వొకాబులరీ? ఫొటోస్ లో ఉంటది. ఆపోజిట్స్ కాదు, మీనింగ్స్. ఓకే, దానిపైనే ఉంటాయి మీనింగ్స్. సో మీనింగ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాస్ లో మనం ప్రొఫ్లిగేట్ వరకు వచ్చాము. సో కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కళ్ళు, సో దట్ యూ కెన్ క్యాచ్ ఇట్ అప్ ఈజీలీ. సో నెక్స్ట్ వొకాబులరీ వర్డ్ వీ హ్యావ్ టు డిస్కస్ నౌ. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే ప్రొమిస్కస్, ఇండిస్క్రిమినేట్, ఇమ్యూట్, క్యాజువల్. అంటే అందరినీ సమానంగా చూడటం. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ ఏం కాదు, జస్ట్ క్యాజువల్ వర్డ్ అండ్ ఇట్స్ కామన్ వర్డ్. మీన్స్ ఇండిస్క్రిమినేట్ అంటే ఎవరిని తేడాలు చూడకుండా అందరినీ సమానంగా చూడటం. ఇంప్యూట్ అనొచ్చు, క్యాజువల్ అనొచ్చు, అంటే సహజంగా చూడటం, నార్మల్ గా చూడటం. నెక్స్ట్ ప్రాపింక్విటీ. ప్రాపింక్విటీ మీన్స్ నియర్నెస్, వెరీ క్లోజ్. విన్సిటీ అనొచ్చు. విన్ సిటీ వేరు, విల్ సిటీ వేరు. విల్ సిటీ కాదు, విన్ సిటీ. విన్ సిటీ అంటే వెరీ క్లోజ్. విన్ సిటీ అనే వర్డ్ ని సర్కిల్ చేసుకోండి, విన్ సిటీ వరకు రాసుకోండి. విన్ సిటీ అనేది కొన్ని ఎగ్జామ్స్ లో ఇచ్చారు గతంలో. ఎస్, విసినిటీ. విన్ అని పలుకుతున్నా, ఓకే. విసినిటీ, నాట్ విసినిటీ అంటే చాలా దగ్గరలో. సో విసినిటీ మీన్స్ వెరీ క్లోజ్. సో ఇక్కడ వెరీ క్లోజ్ అని రాసుకోండి, లేదా నియర్ బై. నియర్ బై, విన్సిటీ, విసినిటీ. విసినిటీ ఆర్ నియర్ బై ఆర్ వెరీ క్లోజ్. అండ్ దీనికి ఒక ఫ్రేజ్ కూడా ఉంటుంది. ఏంటి ఆ ఫ్రేజ్ అంటే ఎట్ ఏ స్టోన్స్ త్రో. ఈ ఫ్రేజ్ కూడా రాసుకోండి, ఎట్ ఏ స్టోన్స్ త్రో. ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే వెరీ, విసినిటీ అన్న ఎట్ ఏ స్టోన్స్ త్రో అన్న ఒకటే. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో ఎట్ ఏ స్టోన్స్ త్రో అని ఇస్తారు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లో ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర. సపోజ్ ఒక రాయి తీసుకొని ఇసిరేసాం, అది ఎంత దూరం వెళ్తుంది? మహా అయితే మన కనుచూపు మేరలోనే ఉంటుంది. కనుచూపు దాటి వెళ్ళదు కదా. కనుచూపు మేరలోనే ఉంది అంటే అది విసినిటీలో ఉంది అని అర్థం, అంటే నియర్ బై. సో రైల్వే స్టేషన్ ఈజ్ ఎట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్ అని అంటారు. రైల్వే స్టేషన్ ఈజ్ ఎట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్ అంటే రైల్వే స్టేషన్ మా ఇంటి నుంచి చాలా దగ్గరలో ఉంది, విసినిటీలో ఉంది, వెరీ నియర్ బై, క్లోజ్. ప్రాపింక్విటీ అని కూడా అనొచ్చు, క్లోజ్ అనొచ్చు, నియర్ బై అనొచ్చు, విసినిటీ అనొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఫేమస్ వర్డ్స్. విసినిటీ అనే దాన్ని సర్కిల్ చేసుకోండి, అది ఇంపార్టెంట్ కొంచెం. క్లోజ్ ఆర్ నియర్ బై. దీని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లో చూసుకుంటే ఎస్, ఎట్ ఏ స్టోన్స్ త్రో. నెక్స్ట్ వన్ ఏంటది? అనొచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రొటాగోనిస్ట్.
ప్రొటాగనిస్ట్ మీన్స్ లీడింగ్ క్యారెక్టర్ ఆర్ హీరో. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదులేండి. అంటే ఒక మూవీలో హీరో అనొచ్చు. ఎవరైతే ముందుండి లీడ్ చేస్తారో వాళ్ళని ప్రొటాగనిస్ట్ అని అంటారు. ఇది నిజానికి గ్రీక్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. యుద్ధాల్లో ముందుండి లీడ్ చేసే వాళ్ళని ఈ పేరుతో పిలిచేవాళ్ళు. సో ద లీడింగ్ క్యారెక్టర్ అంటారు, హీరో అంటారు. ద పర్సన్ హూ ఇస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ముందుండి నడిపించేవాడు అని అర్థం. ఓకే, వాళ్ళని మనం ప్రొటాగనిస్ట్ అని అంటారు. ఈ వర్డ్ ఎక్కడ నుంచి వచ్చిందంటే అగనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఫైట్ చేసేవాడు అని అర్థం. ప్రోటో అంటే ముందుండి ఫైట్ చేసేవాడిని ప్రొటాగనిస్ట్ అనే పదంగా తీసుకొచ్చారు. సో అట్లా ముందుండి నడిపేవాడిని, ముందుండి యుద్ధాన్ని కానీ ముందుండి నడిపించేవాడిని ప్రొటాగనిస్ట్ అని తీసుకుంటారు. అదే లీడింగ్ క్యారెక్టర్ అంటారు, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. కోవిడ్ టైంలో కూడా ప్రొటాగనిస్ట్ ఉన్నారు. అంటే ఉదాహరణకి కోవిడ్ వారియర్స్ అన్నారు. హాస్పిటల్లో వర్క్ చేసినటువంటి సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, వీళ్ళందరినీ కూడా ప్రొటాగనిస్ట్ అని అన్నారు. లీడింగ్ క్యారెక్టర్స్ ఆర్ హీరోస్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ప్రావిడెన్షియల్. ఎస్, ప్రావిడెన్షియల్ అంటే ఫార్చునేట్ ఆర్ లక్కీ, అదృష్టవశాత్తు అని అర్థం. ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదు, బట్ స్పెల్లింగ్స్ లో ప్రావిడెన్షియల్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రావిడెంట్ వేరు, ప్రావిడెన్షియల్ వేరు. ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ అని అంటారు. సో మనకు వచ్చిన శాలరీలో కొంత శాలరీని రోజు సేవింగ్స్ చేసుకుంటూ భవిష్యత్తు కోసం దాచిపెట్టుకుంటూ వెళ్తే దాన్ని ప్రావిడెంట్ ఫండ్ అని అంటాం. ఇక్కడ ప్రావిడెన్షియల్ మీన్స్ ఫార్చునేట్, లక్ అంటే అదృష్టం కొద్దీ ఉండేది అని అర్థం వస్తుంది. ఓకే, దాన్ని ప్రావిడెన్షియల్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్ ప్యూజెంట్ అని పలకొచ్చు, మీన్స్ పవర్ఫుల్. సో ప్యూజెంట్ ఆర్ పవర్ఫుల్, ఇన్ఫ్లుయెన్షియల్, మైటీ, ఇది పెద్ద ఇంపార్టెంట్ వర్డ్ కాదండి, జస్ట్ తెలుసుకొని వదిలేసేయచ్చు. నెక్స్ట్ వన్ పంక్చుయస్ మీన్స్ ఎగ్జాక్ట్, ఎస్పెషల్లీ ఇన్ ఫార్మాలిటీస్. అంటే అధికారికంగా ఖచ్చితంగా చేసేటువంటిది, సర్మనీస్. నెక్స్ట్ వన్ కాన్సెంటియస్ అని కూడా తీసుకోవచ్చు. మీన్స్ ఏదన్నా ఒక పని ఖచ్చితంగా చేయటం. పంక్చువాలిటీ అని అంటాం సరే, అట్లా పంక్చువస్నెస్ అలా కూడా తీసుకోవచ్చు. అంటే డూయింగ్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్. పంక్చువాలిటీ అంటారు సరే, సింపుల్ వర్డ్. ఆ పంక్చువాలిటీ అని కూడా రాసుకోవచ్చు మీరు. సో ఇది కూడా స్పెల్లింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓయుఎస్ వచ్చింది కాబట్టి తెలుసుకొని ఉంటే మంచిది. నెక్స్ట్ ప్యూట్రిఫై. సో ప్యూట్రిఫై మీన్స్ డికే, రాట్, డికంపోజ్, పాడైపోవటం, కుళ్ళిపోవటం అని అర్థం. ప్యూట్రిఫై మీన్స్ డికంపోజ్ ఆర్ రాటెన్ ఆర్ డీకే. అంటే తెలుగులో చెప్పాలి అంటే దీని అర్థం పాడైపోవటం, కుళ్ళిపోవటం అనే అర్థం కలిగి ఉంటుంది. సంథింగ్ దట్ ఈస్ స్పాయిల్డ్, రాటెన్. ఆర్ఓటి, రాట్ అనేది ఎక్కడ వాడతారంటే ఫుడ్ కి వాడతారు ఎక్కువగా. ఫుడ్ కనుక చెడిపోతే దాన్ని రాటెన్ అని తీసుకుంటారు. డికంపోజ్ అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్వాండరిటీ అనొచ్చు, క్వాండరిటీ అనొచ్చు, క్వాండరైజేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ క్వాండ్రీ అని ఇచ్చారు. క్వాండ్రీ మీన్స్ డౌట్, డైలమా. ఫ్లైట్ అని కూడా అనొచ్చు, మీన్స్ కన్ఫ్యూజన్, డైలమా. దీనికి ఇంకొక వర్డ్ కూడా రాసుకోవచ్చు, పజిల్, PUZZLE. పజిల్ అన్న డైలమా. డైలమా చాలా ఇంపార్టెంట్, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. డైలమా DILEMMA స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎగ్జామ్స్ లో ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో హీఈస్ ఇన్ డైలమా అంటారు. హీఈస్ ఇన్ డైలమా అంటే సో ఈజ్ ఇన్ ఏ ఫ్లైట్. ఇక్కడ ఫ్లైట్ కాదు, ఫ్లైట్ మీన్స్ ఏం చేయాలో అర్థం కావట్లా, అలాంటి దాన్ని ఫ్లైట్ అని అంటారు. మీన్స్ బీయింగ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ డౌట్ఫుల్ స్టేజ్ ఆర్ డైలమా. సో రెండు మార్గాల్లో ఏ మార్గం చేయాలో తెలియని పరిస్థితి అని తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లైట్ ఆర్ డౌట్ఫుల్. నెక్స్ట్ వన్ క్వీర్. సో క్వీర్ అంటే అర్థం కానిది, స్ట్రేంజ్, ఎసెంట్రిక్. క్వీర్ మీన్స్ సంథింగ్ స్ట్రేంజ్, ఎసెంట్రిక్. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి. నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంటే, క్విట్. క్విట్ అనే పదం దగ్గర నుంచే ఎక్విట్ అనే పదం వచ్చింది. సో లీగల్ పదం కూడా ఇది, ACQUIT. ఎక్విట్ అనే పదం వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఎక్విట్ ఆఫ్ అంటే విడుదల చేయటం. ఒక వ్యక్తిని నేరం చేయలేదు అని చెప్పి విడుదల చేస్తే దాన్ని ఎక్విట్ ఆఫ్ అని అంటారు. సో ఎక్విట్ ఆఫ్ అంటే విడుదల చేయటం. ఎక్విట్ అంటే టు లీవ్,
అలాగే క్విట్ అన్నా కూడా అదే. క్విట్ అంటే వదిలేయటం, లీవ్, డిపార్ట్. డిపార్ట్ అని అంటారు. రైల్వే స్టేషన్ నుంచి రైలు డిపార్ట్ అయింది, డిపార్ట్, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. డిపార్ట్, లీవ్, క్విట్. ఓకే, ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎస్, క్యూవర్ ఆర్ ట్రెంబుల్ ఆర్ షివర్. క్రూవెల్ ఆర్ క్రీవర్ అని కూడా తీసుకోవచ్చు. అంటే వణికిపోవటం, భయపడటం. షివర్, ట్రెంబుల్, టెరిఫై ఇలాంటి అర్థాలు వస్తాయి. అంటే భయపడటం. తెలుగులో చెప్పాలంటే వణికిపోవటం. షివర్, షివర్ అయిపోవటం, భయపడటం, వణికిపోవటం. సో కొన్ని పరిస్థితుల్లో కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీని చూసి పాకిస్తాన్ ట్రెంబుల్ అవుతుంది, షివర్ అవుతుంది, క్వీవర్ అవుతుంది. మీన్స్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్, మీన్స్ టు హ్యావ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ టిమిడ్నెస్. ఫియర్, టిమిడ్ అని కూడా అనొచ్చు. TIMID, టిమిడ్ అన్నా కూడా భయపడటం. నెక్స్ట్ వన్, క్విర్క్. క్విర్క్ అంటే ట్విస్ట్. ఇంకొకటి ఉందా? ఎస్, క్విర్క్. క్విర్క్ అంటే ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్విస్ట్. సో మీన్స్ సంథింగ్ లైక్ అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా డిఫరెంట్ గా జరిగితే దాన్నే ట్విస్ట్ అంటాం. సో దాన్నే క్విర్క్ అని అంటాం, ట్విస్ట్. నెక్స్ట్, క్విబుల్, డీవియేషన్. డీవియేషన్ అంటే ఒక మార్గంలో మనం వెళ్తున్నాం, ఆ మార్గం కాకుండా వేరే మార్గంకి డీవియేషన్ అవటం అంటాం సరే, అట్లా తీసుకోవచ్చు. అంటే అనుకున్నది కాకుండా వేరే జరగటం. సపోజ్ ఏదైనా మూవీ చూస్తున్నారు, దానిలో క్విర్క్ ఏముంది అని అంటారు, అంటే ట్విస్ట్ ఏముంది. అప్పటిదాకా ఒకడు హీరో అనుకుంటాం, సడన్ గా లాస్ట్ లో వాడు విలన్ అని తెలుస్తుంది, దట్ ఈస్ అ ట్విస్ట్. ఓకే, క్విబుల్ అనొచ్చు, డీవియేషన్ అనొచ్చు. అంటే మనం ఇలా వెళ్తుంది అని అనుకుంటే అలా కాకుండా ఇంకొకలాగా వెళ్తే డీవియేషన్, ఇంకొకలాగా వెళ్ళింది అంటే డీవియేషన్. ఎంత డీవియేట్ అయింది, ఎంత క్విక్ అయింది, ఎంత ట్విస్ట్ అయింది, అలాంటి వర్డ్స్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్విక్సాటిక్, ఫూలిష్ అనొచ్చు, అన్రియలిస్టిక్ అనొచ్చు. సో క్విక్సాటిక్ మీన్స్ సంథింగ్ నాట్ రియల్, నిజం కానిది. సో ఇవి మరికొన్ని వొకాబులరీ వర్డ్స్. తర్వాత ఆపోజిట్స్ కూడా కొన్ని చూద్దాం. సో ఈరోజు కొన్ని వొకాబులరీ వర్డ్స్ చూసాం, అదే విధంగా కొన్ని ఆపోజిట్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. మరి ఆపోజిట్స్ అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఉన్నాయి. వీటిని యాంటనిమ్స్ అని అంటాం సింపుల్ వర్డ్స్ లో. సో లెట్ us డిస్కస్ సమ్ మోర్ యాంటనిమ్స్ నౌ. మరి కొన్ని యాంటనిమ్స్ ని అయితే ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ వి డిస్కస్ దిస్ యాంటనిమ్స్, లెట్ మీ జస్ట్ జూమ్ ఇన్. ఒకసారి జూమ్ ఇన్ చేద్దాం. సో ఈ వర్డ్స్ మనకి కొంచెం ఈజీగానే అనిపించవచ్చు. లెట్ us డిస్కస్ దెమ్ వన్ బై వన్. ఫస్ట్ వర్డ్ ఆల్రెడీ మనం చెప్పుకున్న దాని తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఫాల్. ఫాల్ అంటే పడిపోవటం. ఫాల్ అంటే సింపుల్ వర్డ్. ఇంత ఈ సింపుల్ వర్డ్స్ ఎవరు ఎగ్జామ్ లో కొంచెం సింపుల్ గా ఉంటే మనం క్విక్ గా కంప్లీట్ చేశారు. సింపుల్ వర్డ్స్ విల్ గో ఫాస్ట్. ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ ఉంటే అది నోట్ చేసుకోండి. సింపుల్ వర్డ్స్ ని జస్ట్ వినోద్లేసిన, ఇంపార్టెంట్ అనిపించినవి నోట్ చేసుకోండి. ఫాల్ అంటే పడిపోవటం, రైజ్ అంటే లేవటం. ఓకే, నెక్స్ట్ ఫార్. ఫార్ అంటే దూరం, ఇందాకే అనుకున్నాం. నియర్, నియర్ అంటే నియర్ బై, అట్ ఎ స్టోన్స్ త్రో అన్నాం కదా. సో నియర్ బై అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. నెక్స్ట్ ఫూలిష్, వైజ్. ఫూలిష్ అంటే తెలివి తక్కువ, వైజ్ అంటే తెలివైన. వైజ్ కి ఇంకొక వర్డ్ ఇంటెలిజెంట్ అని కూడా అనొచ్చు. ఫూలిష్ అంటే తెలివి తక్కువ, వైజ్ అంటే ఇంటెలిజెంట్, తెలివైన. క్లెవర్ అని కూడా అనొచ్చు. వైజ్ కి ఇంకొక మీనింగ్ క్లెవర్. క్లెవర్, వైజ్, ఇంటెలిజెంట్ ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవటం. నెక్స్ట్ దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి సక్సెస్. సో ఫెయిల్యూర్ ఆపోజిట్ సక్సెస్, సింపుల్ వర్డ్. నెక్స్ట్ వన్ సక్సీడ్ అంటే తర్వాత. సక్సెస్ వేరు, సక్సీడ్ వేరు. సక్సీడ్ అంటే తర్వాత, దీని తర్వాతది అంటే సక్సీడ్ అంటారు. సక్సెస్ అంటే విజయం. కంప్లీట్ అంటే పూర్తి అవటం. కంప్లీట్ అన్నా అకంప్లిష్ అన్నా ఒకటే. అకంప్లిష్ ఎక్కడ వాడతారంటే ఎక్కువగా మిషన్స్ కి వాడతారు. ఏదైనా యుద్ధం ఇలాంటి వాటిలో మిషన్ అకంప్లిష్డ్. అకంప్లిష్ అంటే అనుకున్నది ఏదో సాధించాడు అంటే అకంప్లిష్. కంప్లీట్ అంటే అయిపోయింది, పూర్తయింది. అది అనుకున్న అవ్వకపోయినా అయిపోయింది అంటే కంప్లీట్. అకంప్లిష్ అంటే అనుకున్నది అయిపోయింది అనే అర్థం కింద తీసుకోవచ్చు. అకంప్లిష్ ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించాడు. అకంప్లిష్, ఈ అకంప్లిష్ టార్గెట్, అట్లా తీసుకోవచ్చు.
సో ఫెయిల్యూర్ అంటే సక్సెస్ అనేది ఆపోజిట్ అవుతుంది. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవటం, ఓటమి. సక్సెస్ అంటే విజయం, గెలుపు. నెక్స్ట్ ఫెయిలియర్ ఆర్ ఫెయిలియర్ అని పలకొచ్చు, ఫెయిలైర్ అని కూడా తీసుకోవచ్చు. స్ట్రేంజ్ అంటే ఫెయిలైర్ అన్న ఫెమిలియర్ అన్న ఒకటే, అంటే వెల్ నోన్ అని రాసుకోండి. ఫెమిలియర్ వెల్ నోన్, ఫెయిలియర్ మీన్స్ బాగా పరిచయం ఉన్న, బాగా తెలిసిన అని అర్థం. దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ స్ట్రేంజ్ ఆర్ అన్నోన్. స్ట్రేంజ్ అన్న తెలియని అన్న, అన్నోన్ అన్న ఒకటే. నెక్స్ట్ వన్ ఫార్చునేట్. ఫార్చునేట్ అంటే అదృష్టం. అన్ఫార్చునేట్ అంటే దురదృష్టం. సో ఫార్చునేట్ మీన్స్ అదృష్టం, అన్ఫార్చునేట్ అంటే దురదృష్టం. అనుకోకుండా జరిగిన దాన్ని అన్ఫార్చునేట్ అంటారు. అనుకోని జరిగితే, అదృష్టం శాత్తు బాగా జరిగితే ఫార్చునేట్ అంటారు. ఫ్రెండ్ అంటే మిత్రుడు, ఫ్రెండ్ అనొచ్చు. కైండ్ హార్టెడ్ పర్సన్ అనొచ్చు ఫ్రెండ్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఆపోజిట్ ఫో అని ఉంది చూసారా, FOE, ఫో ఇంపార్టెంట్. ఎనిమీ ఎవరికైనా తెలుసు, ఫ్రెండ్ కి ఆపోజిట్ ఎనిమీ, కానీ ఎనిమీతో ఫో అని వస్తుంది, FOE, దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ వర్డ్ ఉంది చూసారా, ఫో, అది కొంచెం ఇంపార్టెంట్. ఈ ఫో అనేది రాసుకోండి. ఫో అంటే ఎనిమీ, శత్రువు. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు, తీవ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళలో మనకి ఇండియాకి ఎగనెస్ట్ గా మాట్లాడే వాళ్ళంతా మన ఫోర్స్. కొంతమంది పాకిస్తాన్ లో ఉన్న ఇండియాకి ఫేవర్ గా ఉన్నాడు, వాళ్ళు మనకి ఫ్రెండ్స్. మళ్ళీ ఇండియాలో ఉండి కూడా ఇండియాకి ఎగనెస్ట్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మనకి ఫోర్సే. భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ భారతదేశాన్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు. వాళ్ళని దారుణమైన పీపుల్ అన్నమాట. దే ఆర్ అవర్ ఫోర్స్, వాళ్ళ శత్రువులు మనకి. నెక్స్ట్ వన్ ఈస్ ఫారిన్. ఫారిన్ అంటే విదేశానికి సంబంధించిన, ఇక్కడ వాడు కాదు అన్నప్పుడు ఫారిన్ అంటారు. మరి ఫారిన్ కి ఆపోజిట్ నేటివ్, డొమెస్టిక్, డొమిసైల్, ఇలాంటివన్నీ వస్తాయి. డొమిసైల్ అంటే ఈ దేశానికి సంబంధించిన, పుట్టుక ఈ దేశానికే ఉంటే డొమిసైల్. మన ఇండియన్ డొమిసైల్. సో వీఆర్ రిలేటెడ్ టు ఇండియా, సో వీఆర్ డొమిసైల్ ఆఫ్ ఇండియా, వీఆర్ నేటివ్ ఆఫ్ ఇండియన్స్. నేటివిటీ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి అంటారు. కొంతమంది తెలియదు నెగిటివ్ ప్లేస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ నెగిటివ్ ప్లేస్ ఏంటి అంటారు, ఇంకా దారుణం అనమాట, ఏం చేయలేం. అది నెగిటివ్ ప్లేస్ కాదు, నేటివ్, NATIV, నేటివ్ అని పలకాలి, నెగిటివ్ అనకూడదు. ఓకేనా. నేటివ్ అంటే ఏ ప్రాంతంలో పుట్టారు, ఏ ప్రాంతానికి చెందినవారు అని అర్థం వస్తుంది. ఫారిన్ అంటే విదేశాలు. ఫారిన్ కి ఏలియన్ అనొచ్చు. ఫారిన్ అన్నా ఏలియన్ అన్నా. సార్ ఏలియన్స్ అంటే వేరే గ్రహాంతర వాసులు కదా సార్. గ్రహాంతర వాసుల్ని కూడా ఏలియన్స్ అనొచ్చు, ఫారినర్స్ ని కూడా ఏలియన్స్ అనొచ్చు. అంటే ఈ ప్రాంతానికి చెందిన ఎవరినైనా ఇక్కడ ఏలియన్స్ అనే అంటారు. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా వాళ్ళని ఏలియన్స్ అనే అంటారు. సో ఫారిన్ అన్నా ఏలియన్ అన్నా ఒకటే. నేటివ్ ఆర్ వాట్ యు కాల్ పీపుల్ హూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ప్లేస్, నేటివ్ పీపుల్ అని అంటారు. అట్లా మనం తీసుకోవచ్చు నేటివ్ అంటే. నెక్స్ట్ ఫ్లోట్ అంటే నీటి మీద తేలటం, తేలి ఆడటం, దీన్ని ఫ్లోట్ అని అంటారు. ఇది సింపుల్ వర్డే. ఫ్లోట్ కి ఆపోజిట్ ఏంటి, సింక్ అంటే మునిగిపోవటం. ఫ్లోట్ అంటే తేలటం, సింక్ అంటే మునిగిపోవటం. సింక్ కి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. మునిగిపోవటం అని అర్థం ఉంటుంది జనరల్ గా. ఫర్గెట్ అంటే మర్చిపోవటం. సో కొన్ని విషయాలు మన జీవితంలో ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. సమ్ థింగ్స్ వీ హావ్ టు ఫర్గెట్ క్విక్లీ, అదర్వైజ్ ఇట్ విల్ బి డేంజర్, వీ కాంట్ లివ్. రిమెంబర్ అంటే బాగా ఎక్కువగా గుర్తుంచుకోవటాన్ని రిమెంబర్ అంటారు. ఫర్గెట్ అంటే త్వరగా మర్చిపోవటం. సో ఫర్గెట్ ఆపోజిట్ ఈస్ రిమెంబర్. నెక్స్ట్ ఫెయిర్ అంటే అంతా మంచిగా జరగటం, అనుకున్నట్టుగా మంచిగా జరిగితే ఫెయిర్. మంచిగా ఉండటం, ఫెయిర్ గా ఉండటం, అబద్ధం లేకుండా సిన్సియర్ గా ఉండటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. అన్ఫెయిర్ అంటే మోసం చేయటం, చీట్ చేయటం, దీన్ని అన్ఫెయిర్ అంటాం. అంటే నీట్ గా లేకపోవటం, మంచిగా లేకపోవటం, అన్ఫెయిర్ గా ఉండటం అని అర్థం. ఫెయిర్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పటం. అన్ఫెయిర్ అంటే అన్ఫెయిర్ గా ఉండటం, అంటే మోసం చేయటం. అది ఫెయిరీ టేల్స్ వేరు. ఫెయిరీ టేల్స్ అంటే ఫెయిరీస్ గురించి చెప్పిన కథలు అని. ఫెయిరీస్ అంటే పాత్రలు, అది ఆ అర్థం కూడా వస్తుంది. ఓకే, అట్లా తీసుకోవచ్చు. మన వాళ్ళు నీతి కథలు అని కూడా అంటారు. సో ఇట్ కెన్ బి ఫెయిరీ టేల్స్ ఆల్సో. ఫెయిర్ మీన్స్ నీట్, కరెక్ట్, సిన్సియర్, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఓకేనా. ఫెయిర్, ట్రాన్స్పరెంట్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్పరెంట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళకి చెప్పడం, దాన్ని ట్రాన్స్పరెంట్ అని కూడా అనొచ్చు. ఫెయిర్ మీన్స్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ విత్ అదర్స్, దాన్నే మనం ఫెయిర్ అంటాం. మీరు నోట్స్ లో కూడా రాసుకోండి ఏదైనా అవసరం అనుకుంటే. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ అంటే తరచుగా జరిగేది, ఫ్రీక్వెంట్లీ అంటారు.
ఫ్రీక్వెంట్ కి ఇంకొక పదం ఆఫెన్ అని కూడా ఉంటుంది. ఫ్రీక్వెంట్ అన్నా ఆఫెన్ అన్నా ఒకటే. దాదాపు ఫ్రీక్వెంట్ ఆఫెన్ రెండింటికి తెలుగు అర్థాలు ఒకటే ఉంటాయి. ఓఎఫ్టిఎన్. ఆఫెన్ అంటే తరచుగా, ఫ్రీక్వెంట్ అన్నా కూడా తరచుగే. మరి ఫ్రీక్వెంట్ ఆఫెన్ రెండు ఒకటే అయితే డిఫరెన్స్ ఏంటి మాస్టర్ అనొచ్చు. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ కి ఆఫెన్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ అన్నా తరచు అనే అర్థం తెలుగులో మీరు కొడితే, ఆఫెన్ అని కొట్టినా కూడా తరచు అనే వస్తుంది. అయితే ఇంకా దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే స్లైట్ డిఫరెన్స్. ఫ్రీక్వెంట్ అంటే ఒక టైం ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తుంది. ఆఫెన్ లో టైం ఇంటర్వెల్ ఉండదు. ఆఫెన్ అంటే తరచుగా జరుగుతుంది, దానికి ఒక టైం ఇంటర్వెల్ అనేది ఉండదు. సపోజ్ మీరు టాబ్లెట్స్ వేసుకుంటారు, టాబ్లెట్స్ ఎవరైనా వేసుకుంటున్నారు అనుకోండి, ఫ్రీక్వెంట్ గా వేసుకుంటున్నారంటారా ఆఫెన్ వేసుకుంటున్నారంటారా? ఫ్రీక్వెంట్ అంటారు. అంటే ఈ రోజు పొద్దున వేసుకుంటే రేపు మళ్ళీ పొద్దున వేసుకుంటారు. టాబ్లెట్ టేస్ట్ బాగుంది కదా అని చెప్పి గంటకు ఒకటి వేసుకోరు, లేదా 2 గంటలకు ఒకసారి వాడికి తోచినప్పుడల్లా ఒకటి వేసుకోరు. అట్లా చేస్తే తరచుగా వేసుకుంటే అది టైం తోటి సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తుంటే ఆఫెన్. టైం ఇంటర్వెల్ తోటి తరచుగా చేస్తుంటే దాన్ని ఫ్రీక్వెంట్ అంటారు. అది చాలా చిన్న డిఫరెన్స్. ఫ్రీక్వెంట్ అనొచ్చు, రేర్ అని కూడా అనొచ్చు. ఫ్రీక్వెంట్ అన్నా రేర్ అన్నా ఒకటే. చాలా అరుదుగా జరిగేదాన్ని, సారీ, ఫ్రీక్వెంట్ అంటే తరచుగా జరిగేది, రేర్ అంటే అరుదుగా జరిగేది. ఆపోజిట్. ఫ్రీక్వెంట్ కి ఆపోజిట్ ఏమవుతుంది? రేర్. రేర్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. రేర్, ఫ్రీక్వెంట్. దీనికి ఇంకొక ఆపోజిట్ కూడా రాసుకోవచ్చు. ఫ్రీక్వెంట్ ఇంకొక ఆపోజిట్ సెల్డమ్. SELDOM. ఫ్రీక్వెంట్ రేర్ ఎలా ఆపోజిట్ అయితే అంటే, ఫ్రీక్వెంట్ అంటే తరచుగా జరిగేది, రేర్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. అసలు జరగకపోతే సెల్డమ్. అసలు ఎప్పుడు జరగదు, అతను ఎప్పుడు క్లాస్కి రాడు, హీ సెల్డమ్ కమ్స్ టు క్లాస్. కొంతమంది ఉంటారు ఎప్పుడు క్లాస్ వినరు, ఎప్పుడు ప్రాక్టీస్ చేయరు, కానీ సక్సెస్ రావాలంటారు. వస్తుందా? రాదు. సో మనం ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా క్లాస్ వింటేనే సక్సెస్ వస్తుంది. ఫ్రీక్వెంట్ అన్నా తరచుగా అన్నా ఒకటే. రేర్ అంటే అరుదుగా, ఎప్పుడో ఒకసారి. రేర్ కి ఇంకొక ఇడియం రాయొచ్చు. రేర్ కి ఇంకొక ఇడియం మనం ఏం రాయొచ్చు అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. రేర్ ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ తోటి చూస్తే రేర్ కి ఇడియం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా తరచుగా జరిగేది. సార్ బ్లూ మూన్ ఏంటి సార్, మూన్ అసలు బ్లూ కలర్ లో ఉండడు కదా అని ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు. అక్కడ మూన్ కలర్ గురించి కాదు చెప్తుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఒకే నెలలో 2 సార్లు ఫుల్ మూన్ వస్తే ఆ రెండోసారి వచ్చే ఫుల్ మూన్ ని బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో 2 సార్లు ఫుల్ మూన్ వస్తే రెండోసారి వచ్చే ఫుల్ మూన్ ఏమంటారు? బ్లూ మూన్ అంటారు. సో అలా చాలా అరుదుగా జరిగేటువంటి పని అన్నమాట. ఒకే నెలలో 2 సార్లు ఫుల్ మూన్ రావటం అనేది రోజు ప్రతి నెల వస్తుందా? ఎప్పుడో ఒకసారి. అర్థం కదా? వాయిస్ ఏం రావట్లేదుగా. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వస్తుందా? మీకు వస్తుందా వాయిస్? సరే చూద్దాంలే. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఏమైనా మెసేజ్ చేస్తారులే తర్వాత. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా జరిగేది, ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం. సో కొన్ని పనులు ఉంటాయి, అమావాస్యకి పౌర్ణమికి అంటారు. అంటే ఎప్పుడో అమావాస్యకి ఒకసారి పౌర్ణమికి ఒకసారి జరిగే పనులు. సో అది రోజు వస్తుంది. అమావాస్య పౌర్ణమి రోజు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. దాన్నే మన తెలుగు వాళ్ళు అమావాస్యకి పౌర్ణమికి ఫలానా పని వస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే పని. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని అంటారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నా, రేర్ అన్నా, రేర్లీ అన్నా ఒకటే. సో కొన్ని పుస్తకాల్లో రేర్లీ అని ఇస్తారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నా, రేర్లీ అన్నా ఒకటే మిత్రమా, గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మీన్స్ రేర్లీ, థింగ్స్ దట్ హ్యాపెన్ వెరీ రేర్, ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా జరిగేటువంటి పనులని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని మనం అనొచ్చు. నెక్స్ట్ ఫీడ్. ఫీడ్ అంటే ఆకలి తీర్చడం. సో మెనీ పూర్ పీపుల్ ఆర్ ఫెడ్. ఫీడ్ కి వీటు ఫామ్ ఫెడ్. ఫీడ్, ఫెడ్, ఫెడ్. ఫీడ్ అంటే తిండి పెట్టడం. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తిండి పెడతారు, ఫీడ్ చేస్తారు. పేదవాళ్ళకి గవర్నమెంట్ ఫీడ్ చేస్తుంది, తిండి పెడుతుంది, ఫీడ్ చేయటం. స్టార్వ్ అంటే ఆకలితో ఉండటం. సో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండటం. సమ్ పీపుల్ స్టార్వ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఒక్కొక్కసారి ఫుడ్ లేనప్పుడు మనం స్టార్వ్ అవుతాం. ఫీడ్ అవ్వటం అంటే ఫుడ్ పెట్టడం, స్టార్వ్ అవ్వటం అంటే ఆకలి తోటి ఉండటం. సో ఫీడ్ అంటే ఫుడ్ తినటం, స్టార్వ్ అంటే టు హ్యావ్ నో ఫుడ్, ఫుడ్ లేకపోవటం. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఎలా కావాలంటే అలా మారటం, కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటది, ఎలా కావాలంటే అలా సిచ్యువేషన్స్ మార్చేస్తుంటారు. ఫ్లెక్సిబుల్, కంఫర్టబుల్ గా ఉంటారు, ఎలాంటి పరిస్థితులైనా ఇమిడిపోతారు. దే ఆర్ ఫ్లెక్సిబుల్.
కొంతమంది రిజిడ్ అంటే నేను ఇలా ఉంటేనే ఉంటాను, ఇలా లేకపోతే నేను ఉండలేను, రిజిడ్. సో మనం జీవితంలో రిజిడ్ గా ఉండాలా, ఫ్లెక్సిబుల్ గా ఉండాలా? ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎందుకంటే అన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టు ఉండదు. సో అలా లేనప్పుడు కూడా మనం మనల్ని మార్చుకోగలగాలి. దెన్ దట్స్ గ్రేట్నెస్. ఫ్లెక్సిబుల్ గా ఉంటే గ్రేట్. కొంతమంది ఉంటారు అడవిలో అయినా ఉంటారు, చెట్టు కింద అయినా ఉంటారు, ఇంకా ఒక పెద్ద బంగ్లాలో అయినా ఉండగలుగుతారు. అంటే ఫుల్ కూలింగ్ ఏసీ చిల్ 16 పెట్టినా కూడా ఉంటారు, తట్టుకోగలుగుతారు. అసలు ఏసీయే లేదు, ఫ్యాన్ కూడా లేదు, ఎండ చెమట పడుతుంది, అయినా తట్టుకోగలుగుతారు. సో అలా మనం ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అంటే ఎలాంటి స్థితుల్లో అయినా ఫ్లెక్సిబుల్. అట్లా కాకుండా కొంతమంది రిజిడ్ అయిపోతారు. రిజిడ్ అయిపోతారంటే రిజిడ్ ఇలాగ ఉంటేనే, రిజిడ్ అంటే స్టబన్, ఇలా ఉంటేనే ఉంది, వేరే దానికి మారలేదు. సో అలా మారలేకపోతాను రిజిడ్ అని అంటారు. సో ఫ్లెక్సిబుల్ ఆపోజిట్ ఈస్ రిజిడ్. సో ఇండియన్ సోల్జర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. ఇండియన్ సోల్జర్స్ ఫ్లెక్సిబుల్. ఎండలో ఫైట్ చేస్తారు, వర్షంలో ఫైట్ చేస్తారు, మృదులోంచి వెళ్తారు. దే ఆర్ ఫ్లెక్సిబుల్, ఎలా అయినా చేసేస్తారు. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్, సమ్ దే ఆర్ ఆల్వేస్ రిజిడ్. నెక్స్ట్ ఫాస్ట్. ఫాస్ట్ కి ఆపోజిట్ స్లో. ఇది సింపుల్ వర్డే, అంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం. నెక్స్ట్ జైంట్, వెరీ ఇంపార్టెంట్. జైంట్ అనొచ్చు, కలోసల్ అని కూడా అనొచ్చు. సారీ గెయిన్, జైంట్ కదా, ఓకే సారీ, అది గెయిన్, జైంట్ కాదు. అది GAINT ఉంటే, టీ ఉంటే జైంట్ అవుతుంది. ఆ టీ లేదు కదా, అది సారీ, ఐ డి నాట్, టీ ఉందేమో అనుకున్నా. గెయిన్ అంటే లాభం. గెయిన్ అంటే లాభం. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి లాస్. జైంట్ తర్వాత వస్తుంది అండి ఎక్కడో దగ్గర, ఆల్రెడీ చెప్పుకున్నాం కలోసల్ అని. మనం గతంలో వొకాబులరీలో చెప్పుకున్నాం. కలోసల్ అంటే బిగ్, జైంట్, హ్యూజ్, హ్యూమంగస్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, చాలా పెద్దది అని. అది వచ్చేసింది మనకి. గెయిన్ అంటే లాభం, నష్టం అంటే లాస్, నష్టపోవటం. గ్లోరియస్. గ్లోరియస్ అంటే చాలా అద్భుతమైన అని అర్థం. గ్లోరియస్ చాలా అద్భుతమైన, ఇట్స్ ఎ గ్లోరియస్ లైఫ్. గ్లోరియస్ అంటే చాలా అద్భుతమైన అని అర్థం. ఇన్గ్లోరియస్. ఇన్గ్లోరియస్ అంటే అద్భుతం కాని, సహజమైన, సింపుల్, ఇలాంటి అర్థాలు వస్తాయి. ఇన్గ్లోరియస్. గ్లోరియస్ మీన్స్ వండర్ఫుల్, షైనింగ్. సమ్ థింగ్స్ ఆర్ నాట్ గ్లోరియస్, ఇన్గ్లోరియస్. డల్ అనొచ్చు. ఇన్గ్లోరియస్ కి ఇంకొక మీనింగ్ డల్ అనొచ్చు. సో ఇన్గ్లోరియస్ అన్న డల్ అన్న ఒకటే. డల్ మీన్స్ సంథింగ్ నాట్ సో గ్లోరియస్. గ్లోరియస్ అంటే షైనింగ్, అద్భుతమైన, మెరుపు. సో అలాంటి వాటిని గ్లోరియస్ అని అంటారు. ఇన్గ్లోరియస్ మీన్స్ నాట్ సో గ్రేట్. నెక్స్ట్ గ్రేట్ఫుల్. గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్, కృతజ్ఞతాపూర్వకమైన. సో గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్ అనొచ్చు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ హెల్ప్. నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నీ సహాయానికి. గ్రేట్ఫుల్. వి మస్ట్ బి గ్రేట్ఫుల్ టువర్డ్స్ అవర్ టీచర్స్. మనం మన టీచర్స్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వి మస్ట్ బి గ్రేట్ఫుల్ టు అవర్ సీనియర్స్. మనకంటే పెద్దవాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలి. సో గ్రేట్ఫుల్. అన్గ్రేట్ఫుల్. అన్గ్రేట్ఫుల్ అంటే అకృతజ్ఞత, లేకపోతే కృతజ్ఞత లేకపోవడం. కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళ దగ్గర సహాయం తీసుకుంటారు, మళ్ళీ తిరిగి కృతజ్ఞత ఉండదు, తిరిగి మళ్ళీ అలా సహాయం తిరిగి ఇవ్వరు. వాళ్ళు మళ్ళీ గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవర్రా నువ్వు అంటారు. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్రేట్ఫుల్నెస్. గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్, అన్గ్రేట్ఫుల్ అంటే నాట్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు అదర్స్. నెక్స్ట్ సేమ్ మీనింగ్ వచ్చింది, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అన్నా కూడా సేమ్. గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్, ఈ రెండు థ్యాంక్ఫుల్ అని అర్థం. మనకి మన పెద్దవాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. మనకి ఏదో నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళ పట్ల మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి. మనకు కొత్త విషయాలు చెప్పిన వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే సేమ్ కృతజ్ఞత, కృతజ్ఞతా భావం. సో గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్, థ్యాంక్ఫుల్, ఇవన్నీ వస్తాయి. గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్, రెస్పెక్ట్ అనొచ్చు, గ్రాటిట్యూడ్ అనొచ్చు, థ్యాంక్ఫుల్నెస్ అనొచ్చు, గ్రేట్ఫుల్ అనొచ్చు. ఆపోజిట్ ఇన్గ్రాటిట్యూడ్ మీన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ రెస్పెక్ట్. డిజానెస్ట్ అనొచ్చు. డిజానెస్ట్ కంటే బెస్ట్ డిస్రెస్పెక్ట్ అనొచ్చు. డిస్రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవటం. డిస్రెస్పెక్ట్, ఇన్గ్రాటిట్యూడ్, డిస్రెస్పెక్ట్, ఇలాంటి వర్డ్స్ తీసుకోవచ్చు. రెస్పెక్ట్ లేకపోవటం, ఎదుటి వాళ్ళ పట్ల నువ్వెంత అని చూస్తారు ఎదుటి వాళ్ళని, ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడతారు, దాన్ని ఇన్గ్రేట్ఫుల్ అని అంటారు. సో నెక్స్ట్ వర్డ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే జనరల్. జనరల్ అంటే సహజంగా, జనరల్ గా మాట్లాడతాం అంటాం చూసారా. జనరల్, జనరల్ అనే దానికి సహజంగా అని అంటాం. మరి పర్టికులర్ అంటే జనరల్ గా అంటే ఏదో ఒకటి అనట్లా, నేను ఏదో జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అంటారు సార్, అంటే ఏం ఆలోచించుకుంటే జనరల్ గా చెప్పాం. పర్టికులర్ అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా ఆలోచించి పర్టికులర్ గా ఇదే అని చెప్పడం. సో ఐ వాంట్ టు బి స్పెసిఫిక్. పర్టికులర్ అంటే స్పెసిఫిక్ అనొచ్చు. పర్టికులర్ కి స్పెసిఫిక్ అని కూడా రాసుకోండి.
SPECIFIC. స్పెసిఫిక్ అనొచ్చు, పర్టికులర్ అన్నా స్పెసిఫిక్ అన్నా ఒకటే. సో అతను స్పెసిఫిక్ గా మాట్లాడాడు, స్పెసిఫిక్ గా నన్నే అన్నాడు, స్పెసిఫిక్ గా నా గురించే మాట్లాడాడు. స్పెసిఫిక్, పర్టికులర్. సో ఇండియన్ ఆర్మీ ఈస్ స్పెసిఫికలీ టార్గెటింగ్ ద పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇండియన్ ఆర్మీ జనరల్ గా అందరి మీద బాంబింగ్ చేస్తుందా, ఓన్లీ స్పెసిఫిక్ గా కొన్ని టార్గెట్స్ మీద బాంబ్ చేస్తుందా? స్పెసిఫిక్ గా చేస్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నారా, ఎవరు దొరికితే వాళ్ళని కాలుస్తున్నారా? వాళ్ళు జనరల్ గా ఎవరు దొరికితే వాళ్ళని ఏది పడితే అది చేస్తారు. జనరల్ స్పెసిఫిక్ మీన్స్ పర్టికులర్. నెక్స్ట్ గ్యాదర్. గ్యాదర్ అంటే ఒక దగ్గరికి గ్యాదర్ చేయటం. సో కొన్ని విషయాల్ని గ్యాదర్ చేయటాన్ని అంటే ఒక దగ్గరికి కూడటం, కూడిక అంటారు. యాడ్ చేయటం, గ్యాదర్ అవ్వటం. అసెంబుల్ అనొచ్చు, గ్యాదర్, అసెంబుల్. స్కాటర్. స్కాటర్ అంటే చిన్న భిన్నంగా ఎలా పడితే అలా, విచ్చలవిడిగా ఎలా పడితే అలా పడేసేయటాన్ని స్కాటరింగ్ అని అంటారు. ఓకే, స్కాటర్ మీన్స్ టు స్ప్రెడ్, టు స్ప్రెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. దాన్ని స్ప్రెడ్డింగ్ అని కూడా అనొచ్చు. గ్యాదర్ అంటే ఒక దగ్గరికి గ్యాదర్ చేయటం. డిఫరెన్షియేట్ అంటే తేడాలు చేయటం, తేడాలు గుర్తించడం. ఓకే, డిఫరెన్షియేట్ అంటే దీనికి దానికి తేడాలు. డిఫరెన్షియేట్ ద టూ, రెండు బోర్డులను డిఫరెన్షియేట్ చేయండి, ఒకటి పెద్ద బోర్డు, ఒకటి చిన్న బోర్డు. డిఫరెన్షియేట్, తేడాలు గుర్తించడం. డిఫరెన్షియేట్ అంటే తేడాలు గుర్తించడం. ఎస్. నెక్స్ట్ వన్ గ్యాదర్. ఇది ఇంపార్టెంటే. గ్యాదర్ అంటే ఒక దగ్గర గ్యాదర్ చేయటం. ఆపోజిట్ వచ్చేటప్పటికి స్కాటర్. స్కాటర్ కి స్పిల్ అని కూడా నచ్చు. దీనికి స్కాటర్ కి స్పిల్ ద బీన్స్ అని ఒక ప్రోవర్బ్ ఉంటది. SPILL, స్పిల్ ద బీన్స్ అంటారు. స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ చెప్పేసేయడం. మీరు ఎవరికన్నా సీక్రెట్ చెప్పారనుకోండి, కొంతమంది ఉంటారు సీక్రెట్ విన్నట్టే వింటారు, ఎవరు చెప్పండి అంటారు, అందరికి చెప్పొస్తారు. ఆల్ ది స్పిల్లింగ్ ద బీన్స్. స్పిల్లింగ్ ద బీన్స్ ఏంటంటే, బీన్స్ అనేవి మన చేతిలో ఉన్నాయి, ఎవరికి చెప్పకూడదు. కానీ కొంతమంది అందరికి చెప్పేదాకా నిద్రపోరు. కానీ స్పిల్లింగ్ ద బీన్స్ అంటే, స్పిల్లింగ్ ద బీన్స్ అంటే స్కాటర్ చేయడం, అందరికి చెప్పేసేయడం. సో స్కాటరింగ్ ద సీక్రెట్, స్ప్రెడింగ్ ద సీక్రెట్. స్ప్రెడ్ అనొచ్చు, స్కాటర్ అనొచ్చు. రివెల్ ద సీక్రెట్ టు ఎవ్రీ వన్. సో స్పిల్ ద బీన్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళ సీక్రెట్ మీకు తెలుసు అనుకోండి, తెలిసినట్టు అందరూ చెప్పేశారంటే అయిపోయినట్టే. ఇట్ విల్ స్పిల్లింగ్ ద బీన్స్. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చి ఈవెన్ మనని అటాక్ కూడా చేయొచ్చు. సో స్పిల్ ద బీన్స్ మీన్స్ టు స్కాటర్. ఆ స్పిల్ ద బీన్స్ కూడా తెలుసుకోండి, ఇడియమ్స్ లో వస్తుంది స్పిల్ ద బీన్స్. ఇండియన్ ఆర్మీ విల్ పనిష్ ద పీపుల్ హూ స్పిల్ ద బీన్స్. ఇండియన్ ఆర్మీ ఎవరైతే సోల్జర్స్ స్పిల్ ద బీన్స్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? పనిష్ చేస్తారు. ఈవెన్ సీక్రెట్స్ చెప్పకుండా ట్రైనింగ్ కూడా ఇస్తారు, స్పిల్ చేయకుండా ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ జెంటిల్. జెంటిల్ అంటే చాలా స్మూత్ అని అర్థం, మృదువైన. జెంటిల్, స్మూత్. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి రఫ్. రఫ్ అనొచ్చు, హార్ష్ అనొచ్చు. రఫ్ లేదా హార్ష్. తెలుగులో చెప్పాలంటే కఠినమైన. జెంటిల్ అంటే స్మూత్, SMOOTH. స్మూత్ అంటే చాలా మృదువైన, జెంటిల్, పొలైట్. ఓకే, దీని ఆపోజిట్ వచ్చినప్పటికి రఫ్, హార్ష్. కఠినంగా, కఠినంగా ఉండటాన్ని హార్ష్ అంటారు, రఫ్ అంటారు. సో జెంటిల్ మీన్స్ స్మూత్, హార్ష్ మీన్స్ రఫ్. నెక్స్ట్ గ్లాడ్. గ్లాడ్ అంటే హ్యాపీ. గ్లాడ్ టు మీట్ యూ అంటారు, విన్నారా? హ్యాపీ టు మీట్ యూ అనొచ్చు, గ్లాడ్ టు మీట్ యూ అనొచ్చు. ఐఎమ్ వెరీ గ్లాడ్. గ్లాడ్ మీన్స్ హ్యాపీ. గ్లాడ్ అనే దానికి హ్యాపీ అనే అర్థం ఉంటుంది. మీన్స్ టు బి వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను, గ్లాడ్. దీనికి ఆపోజిట్ వచ్చినప్పటికి సాడ్. సాడ్. ఇంకొకటి సారో అనొచ్చు, SORROW. సారో అన్నా సాడ్ అన్నా ఒకటే. సో సాడ్ లేదా సారో అని అనొచ్చు. సో సారో, సాడ్ మీన్స్ అన్హ్యాపీ అని కూడా రాసుకోవచ్చు. సారో, సాడ్ లేదా అన్హ్యాపీ మీన్స్ నాట్ బీయింగ్ వెరీ హ్యాపీ, సాడ్, సారో. నెక్స్ట్ వన్ గ్రాడ్యువల్. గ్రాడ్యువల్ అంటే నెమ్మది నెమ్మదిగా. గ్రాడ్యువల్లీ లేదా గ్రాడ్యువల్ అంటారు, స్లోలీ. గ్రాడ్యువల్ అంటే స్లో అనొచ్చు, SLOW. స్లగ్ అనొచ్చు, స్లగీష్ అనొచ్చు. స్లగ్స్ నత్తలు, స్నేల్స్, స్లగార్డ్స్. నెక్స్ట్ స్లాత్స్. ఇవన్నీ స్లో, గతంలో వచ్చినవి. స్లో, చాలా నిదానంగా పనులు చేయటం, లేజీగా ఉండటం, గ్రాడ్యువల్ గా, నెమ్మదిగా.
అయితే స్లాత్ స్లాత్ స్లగ్ ఇవన్నీ ఉంటాయి క్రీచర్స్. స్లాత్ అంటే అనే ఒక యానిమల్ ఉంటది. స్లాత్ స్లగ్ స్లగ్ కూడా నత్తలాగా ఉంటది అనమాట. స్లాత్ అంటేనేమో ఒక స్లోగా మూవ్ అయ్యే ఒక యానిమల్. స్లాత్ స్లగ్ ఈ రెండు స్లోగా మూవ్. మన కంట్రీలో అయితే స్లగ్స్ ఉంటాయి, కానీ స్లాత్స్ కొన్ని కంట్రీస్ లో ఉంటాయి. మన కంట్రీలో స్లాత్స్ ఉండవు. ఓకే, కొంచెం చింపాంజీ లాగే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని స్లాత్ అని అంటారు. రైట్. నెక్స్ట్ వన్, గ్రాడ్యువల్ అంటే నిదానంగా. గ్రాడ్యువల్ అంటే ఏంటి? నిదానంగా. సడన్ అంటే వెంటనే, అబ్రప్ట్ అని అంటారు. అబ్రప్ట్ ఇంపార్టెంట్. సో నరేంద్ర మోడీ టుక్ అన్ అబ్రప్ట్ డిసిషన్. నరేంద్ర మోడీ గారు అబ్రప్ట్ డెసిషన్ తీసుకున్నారు. అబ్రప్ట్ అంటే అప్పటికప్పుడు సడన్ గా అటాక్ చేసేద్దాం, ఆలోచించేది లేదు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ తావరాలు మనకు తెలిసి ఇంకెందుకు ఆలోచించాలి అని చెప్పి అబ్రప్ట్ గా స్ట్రైక్స్ ఇచ్చేసారు. రాత్రికి రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, కాసేపట్లో మేము స్ట్రైక్ చేస్తున్నాం ఏదైనా చెప్పి చేశారు మన వాళ్ళు. వాళ్ళు చెప్పకుండా సడన్ గా వచ్చి వాళ్ళు అబ్రప్ట్ గానే అటాక్ చేశారు మనల్ని. మనోళ్ళు పిక్నిక్ కోసం వెళ్తే పాపం టూరిస్టుల మీద గన్స్ లేని వాళ్ళ మీద అటాక్ చేశారు. మనోళ్ళు అటాక్ చేసింది మాత్రం వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేడార్స్ ఉన్నాయి. అవసరం అయితే మన ఫ్లైట్ వెళ్తే వాళ్ళు తిప్పి కొట్టే వెపన్స్ ఉన్న ప్రదేశం మీద అటాక్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్స్ అకౌంట్ లో చెప్పి మరి అరగంట ముందు స్ట్రైక్ చేస్తున్నాం కాసేపట్లో అని చెప్పి స్ట్రైక్ చేశారు. అది మనోళ్ళు అబ్రప్ట్ అంటే. అబ్రప్ట్ అంటే వెంటనే, వాళ్ళు చేసిన పనికి వెంటనే బదులు ఇచ్చారు, అబ్రప్ట్ గా సమాధానం ఇచ్చారు. అబ్రప్ట్ అంటే ఇమీడియట్లీ అని అర్థం. సడన్, అబ్రప్ట్, ఇమీడియట్లీ అని కూడా రాసుకోండి. గ్రాడ్యువల్ అంటే స్లోలీ, నిదానంగా. అబ్రప్ట్ అంటే ఇమీడియట్లీ, వెంటనే, వెంటనే, ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే తీసుకునే నిర్ణయాన్ని అబ్రప్ట్ అని అంటారు. నెక్స్ట్ గిల్టీ. గిల్టీ అంటే తప్పు చేయటం. సిన్ గిల్టీ మీన్స్ డూ సంథింగ్ రాంగ్. ఏదో తప్పు చేయడానికి గిల్టీ అంటారు. గిల్టీ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఐఎమ్ గిల్టీ ఆఫ్ ద క్రైమ్. నేను క్రైమ్ చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. సమ్ పీపుల్ దే డోంట్ ఫీల్ గిల్టీ ఆఫ్ ద క్రైమ్. వాళ్ళు నేరం చేసినా కూడా గిల్టీగా ఫీల్ అవ్వరు. కొంతమంది చేసిన తప్పుకి పశ్చాత్తాపడతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. గిల్టీ ఆఫ్. మరి ఇన్నోసెంట్ అంటే అసలు నేరవే చేయాల, అమాయకుడు, అసలు ఏమీ తెలియదు, ఇన్నోసెంట్. గిల్టీ అంటే నేరస్తుడు, తప్పు చేశాడు. వాడు పశ్చాత్తాపడుతున్నాడా లేదా పక్కన పెడితే, గిల్టీ మీన్స్ పర్సన్ హూ డడ్ సంథింగ్ రాంగ్. అంటే అసలు ఏమీ తెలియదు పాపం. ఒక్కొక్కసారి ఇన్నోసెంట్ పీపుల్ తీసుకెళ్లి ఇన్నోసెంట్ వాళ్ళని కూడా తీసుకెళ్లి ఒక్కొక్కసారి స్టేషన్ లో పెట్టేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లా చేయకూడదు ఎప్పుడు. సో ఇన్నోసెంట్ మీన్స్ పీపుల్ వితౌట్ ఎనీ నాలెడ్జ్. మీకు తర్వాత ఎవరైతే ఆన్లైన్ లో కూడా క్లాసులు వింటున్నారో, మీరు కూడా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెడుతున్నాం. దయచేసి డైలీ మీరు ఎగ్జామ్స్ రాయండి. ఇప్పటిదాకా రాయకపోతే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి. వొకాబులరీ మీద అయితే మేము రెగ్యులర్ గా యాప్ లో టెస్ట్లు పెడతానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా వొకాబులరీ మీద ఒక టెస్ట్ పెడతాం. ఓకే, యాంటనిమ్స్, సినోనిమ్స్ మీద ఒక 5 యాంటనిమ్స్, ఒక 5 సినోనిమ్స్, 10 మార్కులకి వొకాబులరీ టెస్ట్లు రెగ్యులర్ గా పెడతాం. మీరు అవి రాయటానికి ట్రై చేయండి. తప్పులు పోయినా పర్వాలేదు, ట్రై చేయండి. మీకు ఇంకొక హింట్ ఇస్తున్నాను, మన మెటీరియల్ లోంచే తీసుకుంటాం. మన మెటీరియల్ ఉన్న ఎక్సర్సైజెస్ లో కానీ మనం ఇక్కడ క్లాసుల్లో డిస్కస్ చేసిన వాటిలోంచే తీసుకుంటాం. అండ్ ఆన్లైన్ లో ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన స్టూడెంట్స్ కాదో, అంటే మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కాదో, మీరు కూడా ఒకవేళ మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన రాయాలి అంటే బ్రిక్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రిక్స్ అని ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో టైప్ చేయండి, బ్రిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కావాలంటే ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది. సో దానిలో వొకాబులరీ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ అన్ని వొకాబులరీ కోర్స్ లో యాడ్ చేయాలి. నాయక్ని ఒకసారి కనుక్కో, అది ఎలా యాడ్ చేయాలో చెప్తాడు. నీకు తెలిస్తే నువ్వైనా యాడ్ చేయి. మనం ఇప్పటిదాకా పెట్టిన యూట్యూబ్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఆ వొకాబులరీ వీడియోస్ లో యాడ్ చేస్తే అందరూ వింటారు, మన కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు. రైట్. మన రెగ్యులర్ గా ఉన్న మన ఛానల్లో ఉన్న మంచి కంటెంట్ అంతా ఆ యాప్ లో కూడా మనం ఇద్దాం. సో దట్ ఇంకా మనం యూట్యూబ్ లో నెమ్మది తీసేసేయచ్చు. అప్పుడు మనం యాప్ లో ఉన్న వాళ్ళ వరకు మాత్రం అవి యాక్సెస్ ఉంటుంది. సరే, ఈ రోజు వరకు అయితే వొకాబులరీ ఇంతవరకే. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంకా ఫీజెస్ కట్టలేదో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీజెస్ కట్టడానికి ట్రై చేయండి. ఒకేసారి టోటల్ ఫీజు కట్టలేకపోయినా మినిమం ఫైనలైజ్ చేసుకొని మీరు కట్టడానికి ట్రై చేయండి. మాక్సిమం ఉంటే ఎక్కువ శాతం టోటల్ కట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము కూడా కట్టుకోవాల్సినవి ఉంటాయి. సో మేము కూడా రెంట్స్ పే చేయాలి. అండ్ వీ హ్యావ్ టు పే ద పేమెంట్ ఫర్ ద ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ అండ్ ఆల్. సో కాబట్టి మీరు కూడా చూసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేమెంట్స్ చేసేసేయండి ఎవరైతే పేమెంట్ చేయలేదో. సో నేను అర్థం చేసుకోగలను, టోటల్ ఫీజు ఒకేసారి కట్టలేకపోయినా నెమ్మదిగా కట్టండి. ఎస్పెషల్లీ ఆన్లైన్ లో వాచ్ చేసే వాళ్ళు. కొంతమంది ఫీజెస్ అడిగిన తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కి రాకుండా ఆన్లైన్ లో వింటున్నారు. సో ఓకే, మీరు అట్లయినా వినండి, తప్పులేదు. బట్ ఫీజెస్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయండి. మీరు ఇన్స్టిట్యూట్ కి రావడానికి ట్రై చేయండి.
ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డౌట్స్ చెప్పించుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ లో మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కాసేపు ఇక్కడ ఉండి డౌట్స్ చెప్పించుకోవచ్చు. ఇప్పుడు జరిగిపోయిన వాటి మీద మీరు డౌట్స్ చెప్పించుకోవచ్చు. ఏం జరిగిందో ఆ టాపిక్స్ మీద మీరు డౌట్స్ చెప్పించుకోవడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ అన్ అడ్వాంటేజ్ వెన్ యూ కమ్ టు ద క్లాస్. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్, మర్చిపోకండి. సో నేను స్క్రీన్ షేరింగ్ ఆపేస్తున్నాను. అండ్ స్క్రీన్ షేరింగ్ ఆపిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో రెగ్యులర్ గా మనకి ఇక్కడ లైవ్ లో క్లాస్ లో కూడా మనం చెప్తున్నాం. సో మీరు ఇక్కడికి రావచ్చు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఆన్లైన్ ఎలాగో పెడుతున్నాం కదా అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ లోనే వింటున్నారు. నాట్ ఏ ప్రాబ్లం, ఆన్లైన్ లో అయినా వినండి. అండ్ మోర్ ఓవర్ సమ్మర్ వల్ల చాలా మంది ఎండకి రాలేకపోతున్నామని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమందికి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొంతమందికి ఏమో డిఫరెంట్ రీజన్స్ కాలేజ్ పెడుతున్నారు. సో ఆ కాలేజెస్ కొన్ని ఇంటర్న్షిప్ జరుగుతున్నాయి. ఇట్లా చాలా రీజన్స్ వల్ల అందరూ రెగ్యులర్ గా రాలేకపోతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఆన్లైన్ రికార్డింగ్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, సో ప్లీజ్ డూ అటెండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు మిస్ ద క్లాస్. ఇఫ్ యూ మిస్ ద క్లాస్, ఇఫ్ యూ ఫర్గెట్ ద క్లాస్ అండ్ మిస్ ద క్లాస్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూ మే హ్యావ్ స్ట్రగుల్. కొంతమంది అనుకోవచ్చు, సార్ ఎట్లాగో అన్ని రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తున్నారు కదా యూట్యూబ్ లో, నేను నెమ్మదిగా అవన్నీ వింటానులే, ఈ రోజు కాకపోతే ఒక 1 వీక్ ఆగి 10 days ఆగి నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు వింటానులే అట్లా అనుకుంటారు. దయచేసి మిత్రమా, అదే మనం చేసే తప్పు. ఏ రోజు ఆ రోజు వింటే ఆ 2 గంటలు 3 గంటలతోటే అయిపోద్ది క్లాస్. అదే ఒకే రోజు వినాలంటే, సపోజ్ ఈ రోజు 3 గంటలు 2 గంటలు క్లాస్ జరిగింది అనుకుందాం. ఈ 2 గంటలు మీరు వినలా, ఇందాక యూట్యూబ్ లో పెట్టాం, ఇప్పుడు గూగుల్ మీట్ లో పెట్టాం, మీరు ఈ 2 గంటలు వినలా, ఎప్పుడో ఒక 1 వీక్ ఆగో 10 days ఆగో ఈ మొత్తం విందాం అనుకున్నారు. 6 రోజుల మీద 6 రోజులు అంటే 12 గంటలు అవుద్ది. మరి ఒకే రోజు 12 గంటలు కూర్చొని వినగలరా? హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ 1 వీక్ లో వినకపోతే నెక్స్ట్ వీక్ విందాం అనుకున్నాం, 2 weeks అయింది, 12 24 గంటలు అవుద్ది. నేను ఒకే రోజు కూర్చొని 24 గంటలు వింటానంటే అవ్వదు. వింటే మైండ్ కి ఎక్కదు. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. మాక్సిమం అనుకో, సపోజ్ ఈ రోజు ఏదో పెళ్లి అటెండ్ అయ్యారు లేదా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, వెంటనే రేపు వినేసేయండి క్లాస్ ని. ఓకే, అట్లా వినలేదనుకోండి మీకు తర్వాత స్ట్రగుల్ అవుతారు. ఒకే రోజు అన్ని క్లాసెస్ వినాలంటే అవ్వదు. అండ్ తర్వాత మళ్ళీ లింక్స్ దొరకవు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైందంటే, మళ్ళీ వాట్సాప్ లో పలానా రోజు లింక్ పెట్టండి నాకు. మేము ఎలాగో డైలీ డేట్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాం. టాపిక్ డేట్ అన్ని మెన్షన్ చేసి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ రోజు క్లాస్ వైజ్ మేము అప్లోడ్ చేస్తున్నాం. క్లాస్ వైజ్ దొరుకుతాయి, బట్ అంత ఈజీ కాదు. మళ్ళీ అవన్నీ పాత అయిపోయి వింటాం, అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు వినేసేయండి. సపోజ్ మార్నింగ్ బ్యాచ్ మీరు రాలా, మార్నింగ్ క్లాస్ పెట్టాము, మీకు కాలేజ్ ఉంది రాలేదు, ఖచ్చితంగా ఈవినింగ్ వినేసేయండి. ఈవినింగ్ షెడ్యూల్ ఉంది. సార్ నాకు ఇంటి దగ్గర ఉంటే వినబుద్ధి లేదు సార్, హ్యాపీగా ఇన్స్టిట్యూట్కి రండి. ఇంటి దగ్గర ఉండి వింటే ఏమైందంటే, మీరు సపోజ్ బాయ్స్ అనుకోండి, పేరెంట్స్ అక్కడికి షాప్కి వెళ్ళి తీసుకురా అంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏముంది ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇంటా వెళ్ళచ్చు కదా షాప్కి అని చెప్పి మనకి కాన్సన్ట్రేషన్ డివియేట్ అయిపోతుంది. గర్ల్స్ అయితే ఏముంది, ఇదో పని చేయి అదో పని చేయి, ఈ కూరగాయలు కట్ చేసి తర్వాత విను క్లాస్ అంటారు, అయిపోయినట్టే. మీరు కటింగ్ లోకి వెళ్ళారంటే ఇక్కడ క్లాస్ కట్ అయిపోద్ది. అట్లా అంటే మనం డీవియేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు పాసిబిలిటీ ఉంటే ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి వినండి. లేదు సార్ నేను చాలా బాగా వింటున్నాను, నన్ను ఇంట్లో ఎవరు డిస్టర్బ్ చేయరు సార్, నాకు సపరేట్ రూమ్ ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా నోట్స్ అంతా రాసుకుంటున్నాను సార్, వెరీ గుడ్. అసలు అల్టిమేట్ అది, దానికి తిరగలేదు. సార్ ఏ రోజు ఆ రోజు వింటున్నాను సార్, ఒక రోజు కాకపోయినా 2వ రోజు వింటున్నాను సార్, వెరీ గుడ్. లేదు సార్ నేను లాస్ట్ 2 weeks లో వినట్లేదు సార్ క్లాస్, అయిపోయినట్టు, జై హింద్, ఇంకేం చేయలేదు. అది మా తప్పు కాదు, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ and we are stopping the class here. So Madhu, recording aapeste. Thank you, all the best.